గచ్చిబౌలి నానక్రామ్ కూడా మధ్యలో ఒక యాక్సిడెంట్ ఘోరంగా జరిగింది. సో ఇప్పుడు వీడియో పెడతాను, మీరు ఫస్ట్ వాచ్ చేయండి. గైస్ చూడండి అసలు ఎంత డేంజర్గా అయిపోయిందో పాపం. మొత్తము టైర్ కూడా మొత్తము ఇరిగిపోయింది, మొత్తం ఫ్రంట్ టైర్ మొత్తం గ్లాసు లోపల గీపల మొత్తం అయిపోయింది. నిసాన్ కంపెనీ బేకార్, అసలు ఆయన అదృష్టం వల్ల బయటపడ్డాడు. ఒకసారి చూడండి, ఆయనను కూడా చూపిస్తాను. చూడండి అసలు మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం అనేది బేకార్, అసలు అంత డ్యామేజ్ అయిన తర్వాత. అసలు ఈ వీడియో చూసిన తర్వాత యాక్సిడెంట్ మనిషి బతికిండా బతకలేదో ఒకసారి కింద కామెంట్ చేయండి. అసలు అనొద్దు ఆ మాట, కానీ నిజంగా ఆ మనిషికి ఎంత అదృష్టం ఉంది అని అంటే అసలు ఆ యాక్సిడెంట్ అయిన విధానం చూస్తే మనిషి బతకడని చెప్పి ఎవరైనా మొత్తం కారు ఫ్రంట్ మొత్తం వీళ్ళే మొత్తం డేంజర్గా ఎగిరిపోయింది. అంత డేంజర్గా అయితే మనిషికి వచ్చేసి ఇక్కడ కొంచెం జస్ట్ ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా, మిర్రర్ కొంచెం పుచ్చుకొని అట్లా ఉంది. నేను ఆ మనిషిని కూడా నేను వీడియో పెడతాను. పాపం ఆయన వీడియో చూస్తుంటే కూడా ఏమంటలేడు పాపం అతను. సో నిజంగా నేను చూస్తే మస్తు బాధ అనిపించింది. నాకు తెలిసి ఆయన ఎంప్లాయ్ అనుకుంటా. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడంట, ఫోన్ మాట్లాడుతున్నాడంట. ఆయన మిస్టేక్ వచ్చేసి ఫోన్ మాట్లాడడం. ఫుల్ వర్షం పడ్డది. సో అది నాకు తెలిసి సడన్గా వాటర్ రాగానే రోడ్ మీద మనోడు బ్రేక్ కొట్టినట్టుంది. అది పల్టీలు కొట్టేసిందంట పాపం. మొత్తం ఎమ్మటే అంబులెన్స్ వచ్చేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎమర్జెన్సీ అది ఉంటుంది కదా, సో అది కూడా వచ్చేసి పాపం ఉండే. బట్ నేనైతే పాపం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. బ్రదర్ ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి అని చెప్పి నేను అడిగాను. బట్ వాళ్ళ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతనే వస్తున్నాడు బ్రదర్ అని చెప్పి చెప్పాడు. మంచిగా ఉన్నాడు, ఆయన అయితే సేఫ్గా ఉన్నాడు. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసుకున్న పుణ్యమో కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో నిజంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు షేర్ అయితే అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలా వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు నేను సెకండ్ నేను చూడడం మొన్న వర్షాలకు సేమ్ అదే స్పాట్లో ఆపోజిట్ రోడ్లో ఇదే యాక్సిడెంట్ చూశాను. అది 2 కార్స్ పల్టీ కొట్టాయి, ఫ్రంట్ ఒకటి కొట్టిన తర్వాత ఇంకొకటి. సో ఇతనికి అదృష్టం బాగుంది అని చెప్పి మనం అనుకోవాలి నిజంగా. లేకుంటే అసలు ఈ దినం ఆయన అయ్యే విధానం బట్టి అసలు మనిషి బతకకూడదు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే అందులో అంతగానం అయిన తర్వాత కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కాలేదు అసలు. నిజంగా నిసాన్ కంపెనీ ఏం కంపెనీ, తొక్కల కంపెనీ. అసలు కార్ అనేది మొత్తం గుడ్డలు గుడిచిపోయింది మొత్తము. నిజంగా ఆయన బతుకున్నాడంటే అసలు ఎయిర్ బెలూన్స్ వల్ల కాదు, ఆయన అదృష్టం వల్ల. గైస్ చూశారు కదా, ఇతనే పాపం. ఆయనకు అసలు ఏమన్నా అయినట్టు ఉన్నదా? నార్మల్ మనుషులే ఉన్నాడు. అలా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అనుకుంటా.